ఇవాళ మన అందరి వాళ్ళ కోసం నేను ఎప్పటి నుంచో బిర్యానీ చేస్తా అంటున్నా కదా, మటన్ బిర్యానీ చూపించేస్తా, వచ్చేయండి. నేను చెప్తున్నా సింపుల్గా హోటల్లో తిన్నట్టు చేసి చూపిస్తాను. హోటల్లో తిన్నంత తృప్తిగా ఉంటుంది. అసలు మనం హోటల్లోనే తింటున్నామా అన్నట్టు ఆ రేంజ్లో మీకు శ్రమ లేకుండా చూపించేస్తా. దానికి కావాల్సింది ముందుగా మటన్ 2-3 సార్లు నీట్గా కడుక్కొని, మటన్ లేతగా ఉండాలి. ఉప్పు, పసుపు, కారం తగినంత, మటన్ మసాలా, ఇంకా అల్లం పేస్ట్. నేను ఇంట్లో ఫ్రెష్గా పట్టా ఇప్పుడే అల్లం పేస్టు. ఇప్పుడేంటి యాలక్కాయ, జాజి పువ్వు 2, యాలక్కాయలు 4, చెక్క 2 ఇంచులు, జాజికాయ కంపల్సరీ వేస్తే మటన్ బాగా ఉడికిద్ది. ఇంకా బిర్యానీ ఆకులు 2, లవంగాలు ఆఫ్ చేయి, ఆనియన్స్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ కొంచెం, ఈ ఆనియన్స్ వేయించిన నూనె వేసి ఇంక ఈ హోల్ గరం మసాలా అంతా వేసింది, ఇంకంతా మిక్స్ చేయాలి. లేత మటన్ తీసుకోవాలి. ఇంక చెక్క, లవంగాలు, యాలక్కాయలు, షాజీరా, బిర్యానీ ఆకు ఇవన్నీ మిక్స్ చేసేసి ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఎక్కువ కలర్ చేంజ్ అవ్వకూడదు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. ఇదంతా తీసి ఈ బిర్యానీలోకి వేసేయాలి. ఈ ఆయిల్ కూడా కొంచెం వేయాలి, 2 స్పూన్స్ అలా ఈ ఆయిల్ కూడా వేయాలి. మాకు మటన్ కూర చేస్తావా? ఇంకా ఈ మిగిలిన ఆయిల్ వేస్ట్ చేయకుండా దీంట్లో కొంచెం ఉల్లిపాయలు వేసేసి మటన్ కర్రీ చేస్తున్నా.
ఇంకా మొత్తాన్ని ఇది మిక్స్ చేయాలి. మనం వేసిన బిర్యానీ మసాలా అంతా ఈ ఆనియన్స్ ఈ ఆయిల్ అంతా మొత్తం మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ కలిపిన దాంట్లో పెరుగు యాడ్ చేసుకోవాలి. 2 కప్స్ పెరుగు. ఈ పెరుగు వేసాక మొత్తం మళ్ళీ మిక్స్ చేయాలి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే వంట డ్యూటీనా అదే. బిర్యానీ మసాలా కలిపి పెట్టాను ఇప్పుడు బిర్యానీ కోసం. మా బిర్యానీ దీంట్లో ఇలా పెద్ద హండి తీసుకొని కలిపెట్టిన మసాలా అంతా స్లో ఫ్లేమ్ పెట్టాలి. స్లో ఫ్లేమ్ పెట్టి మటన్ ఒక గ్యాస్ మీద పెట్టి స్లో ఫ్లేమ్ పెట్టి ఇప్పుడు ఇంకో గ్యాస్ మీద వాటర్ ఎసురు కోసం వాటర్ పోసి ఉప్పు సాల్టీగా వాటర్లో ఉప్పు వేసి బాయిలింగ్కి పెట్టాలి. రైస్ కడుక్కొని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని ఈ వాటర్లో ఉప్పు వేసిన తర్వాత చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, యాలుక్కాయలు వేసి బాగా బాయిలింగ్ చేయాలి. షాజీరా కూడా వేయాలి. దీంట్లో ఈ వాటర్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేయాలి. పచ్చిమిర్చి 4 వేయాలి. నేను చేసే బిర్యానీ మా పిల్లలు ఇష్టంగా తింటారు. ఒకప్పుడు బాగా చేసేదాన్ని, ఇప్పుడు తగ్గించేసాను. ఇంకా పచ్చిమిర్చి వేసి అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఇంకా కొత్తిమీర పుదీనా కట్ చేసి వేసుకున్నాను. ఇంకా తర్వాత ఇదంతా కలిపితే దీంట్లో ఉన్న స్పైసెస్ అన్నీ ఆ నీళ్ళల్లో దిగుతాయి. ఇవనా టేస్ట్ ఎలా ఉంది మామ? అంట చేస్తుందా? చిన్ను నువ్వు వాటర్ ఎప్పుడు తెస్తావే?
వీడు తింటా మూడంతా పోయాక తెస్తావా? నీదా? సారీ అయితే నేను తినను లేదు. నాది అన్నం తింటున్నావు అన్నారా? నాది నానా ఇంత దగ్గర చూసి కలుగోరా? నిజం సైట్ వస్తుంది నాన్న. వాటర్ ఏం చేస్తున్నా చిన్నది? నేను వాడికని బుట్ట గ్లాస్ కడుక్కొని తెచ్చింది. తాపు ఇంక ఇంతమంది సేవ చేసేవాళ్ళు కాలేమో. వాటర్ ఇప్పుడు పెట్టుకో. టేస్ట్ ఎలా ఉంది? బాగుందా? నచ్చిందా? సూపర్. డాడీ నువ్వు చెప్పు. చెప్పు డాడీ. నా బిర్యానీ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు మా అమ్మ చెప్పింది. నా బిర్యానీ అంటే మా అమ్మకు బాగా ఇష్టం. చెప్పు మా బిర్యానీ ఎలా ఉందో? సూపరా?